హాయ్ అండి. నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? హాయ్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? మై నేమ్ ఈస్ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెనింగ్ వర్క్స్. ఈరోజు మనకి కొన్ని ఆకుకూరలు వచ్చినాయండి. అవి కట్ చేసుకుందాం. అదిగోండి, పాలకూర, స్పినాచ్. పాలకూర బాగా ఏపుగా పెరిగింది, సో అందుకే కొద్దిగా ఆకుకూరలన్నీ రకరకాలు కట్ చేసి పప్పులో వేసుకుందాం ఈరోజు. See how large these leaves are. Spinach leaves, they grew well, growth is good. See, very large leaves we can see there, and side of that one flower plant also is there, we can observe there. Pink, light pink flowers, so beautiful flowers. పాలకూర చాలా చాలా ఎక్కువ ఉందండి, కానీ మొత్తం కట్ చేయట్లేదు, కొంచెం కట్ చేస్తున్నాను, సరిపడా పప్పుకు సరిపడా. సో టుడే I decided to prepare I will put all these leaves in dal, mix in dal. So you will get so many proteins, vitamins through all these leaves. Leafy veg is good for health. So I'm harvesting different types of leafy veg today, and I'll prepare all these leaves. I will clean all these leaves and chop into small pieces, and I will put in dal. Boiled, after boiling dal, that all those leaves I will put there inside in that dal, and mix with some spices, and I will eat with rice. I will taste that dal with rice. ఈరోజు రకరకాల ఆకుకూరలు కోసుకొని మనం పప్పులో వేసుకొని చక్కగా తాలింపు పెట్టుకొని తినేద్దామండి. ఇదిగోండి, బెండకాయలు కూడా వచ్చినాయి ఇవాళ. సి వి గాట్ okra, లేడీస్ ఫింగర్, రెడ్ కలర్, and green also. Green are very little, so tiny. Even though they are tiny, I harvested them because of excitement. గ్రీనీ కూడా వచ్చినాయండి, అవి ఎదగకుండానే కోసేస్తున్నాను సరదా పడి, అంటే ముచ్చటేసిందనమాట అవన్నీ చూడంగానే ఒకేసారి. ఇంకా అన్నీ తెంపేసుకొని కూర వండేసుకోవాలని అనిపించింది. ఇక అందుకే ఎదగకపోయినా సరే కోసేస్తున్నానండి ఈరోజు. ఎర్ర బెండకాయలు, గ్రీన్ బెండకాయలు, ఇవి నాటు విత్తనాలు అన్నమాట, అందుకని సైజు కూడా తగ్గిద్ది కొద్దిగా మనకి. ఇంకా ఫెర్టిలైజర్స్ అవి ఇస్తే ఇంకేమన్నా పెరిగిద్దేమో సైజు, చూద్దాం. So in the middle I am using some fertilizers also, like NPK, seaweed granules, and cow dung, cow manure, cocoa peat, everything I am giving little. I am giving fertilizers twice every month, means nearly for 15 days gap. I am giving 15 days gap
for each fertilizer. Sometimes I'll put cow dung, sometimes I'll put seaweed granules, and other time I'll put NPK. నేను ఇవి రకరకాల ఫర్టిలైజర్స్ ఇస్తున్నానండి. 15 రోజులకు ఒకటి అట్లాగా. ఏంటేంటి ఇస్తానంటే సీవీడ్ గ్రాన్యూల్స్ అని ఉంటాయి, ఒక ప్యాకెటు. అది తెచ్చుకొని ఒక స్పూను, లేకపోతే చెట్లను బట్టి 2 స్పూన్లు వేస్తూ ఉంటాను ఆ మొక్కల్లో. నెక్స్ట్ ఆవు పేడ అండి. ఆవు పేడ కొంచెం ఒక గుప్పెడు ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ ఎన్పీకే ఒక్కొక్క స్పూన్ వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాను, రెగ్యులర్గా 3 డేస్కి 4 డేస్కి ఒకసారి, నియర్లీ 3 డేస్ మ్యాక్సిమం 3 డేస్కి నేను 2 చిన్న బకెట్లు పెట్టుకున్నా కిచెన్లో ప్రస్తుతానికి. ఇంకా 2 పెట్టాలి కూడా, సరిపోవట్లేదు. అయితే అదిగోండి కాకరకాయ. మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటుంది కదా కిచెన్ వేస్ట్, అది ఇంకా అది నీళ్ళల్లో డిప్ చేసేసి రెగ్యులర్ వాటర్ కాకుండా బియ్యం కడిగిన నీళ్ళు, కందిపప్పు కడిగిన నీళ్ళు, మనం ఇడ్లీ దోశ అవన్నీ వండుకుంటాం కదా, అవి కడుగుతాం కదా వాష్ చేసి, ఆ నీళ్ళు అవన్నీ కూడా డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ 2 కలిపి మిక్స్ చేసి ఉంచేస్తాను. అలాగా ఏదొచ్చినా వేస్ట్ బకెట్లో వేసేస్తాను అన్నమాట. అందులోంచి ఆ సారం దిగిద్ది చక్కగా. దిగి 3 రోజులకి బాగా నానబెట్టి అది ఫిల్టర్ చేసేసి, అది కొంచెం ఏంటంటే లైట్గా ఉండదన్నమాట. అది లైట్గా అయ్యే వరకు జనరల్ వాటర్ కలుపుతాను. అప్పుడు లైట్గా ఆ లిక్విడ్ అంతా లైట్గా అయిన తర్వాత ఒక్కొక్క కుండీకి చెట్టుని బట్టి ఒక 2 జగ్గులు, ఒక్కోదానికి ఒక జగ్గు అలాగా పోసేస్తానండి. అవి పోస్తా ఈ 15 డేస్కి ఒకసారి ఇవన్నీ ఇస్తూ ఉంటాను అన్నమాట. అందుకని కొంచెం చిన్న చిన్న చెట్లైనా బాగానే వస్తున్నాయి. ఇంకా నాకు కుండీలు అవి లేకపోతే ఒక్కొక్క చెట్టు పెట్టేదాన్ని ఒక్కొక్క దాంట్లో. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి లేవు, స్లోగా ఏర్పాటు చేసుకుంటా. ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి ఇంకా మనకు అంత ఉండవు, ఇప్పుడు పెట్టినా వేస్టే. ఇప్పుడు ఈ సమ్మర్కి చేయలేము కూడా. ఇంకా ఏదో ఒకటి అలాగలా వేసుకొని, సొరకాయ చెట్టు ఒకటి వస్తుందండి, చూద్దాం అది ఎంతవరకు వస్తుందో. ఏదైనా 2-3 మంత్స్ పట్టిద్ది కదా. ఇంకో రకం వంకాయ కూడా వచ్చిందండి, స్టార్ట్ అయింది. See, we got another type of different variety of brinjal, and that plant got thorns. That brinjal is like stripes. It got on it striped brinjal. See, I am putting those dry leaves, dead leaves in that compost bin. This is curry leaf. So I took one because we are preparing today dal, no? I'll put all these different types of leaves in that dal, and we'll use that curry leaf. So today we got okra, lady's finger, and brinjal also. So this is amaranthus, we can see. తోటకూర అండి, గ్రీను అండ్ రెడ్ తోటకూర కూడా కోసాను. పొనగంట కూర కొద్దిగా. ఇంకా ఇవి బాగా వస్తున్నాయి లీఫీ వెజిటేబుల్స్ ఇప్పుడు. కొంచెం మెంతికూర, అయితే ధనియాలు కూడా కొద్దిగా కోసానండి.
ధనియాలు ఫామ్ అయినాయి. ఇదిగోండి మెంతి కూర కొంచెం, fenugreek leaves little bit. I'm harvesting little bit fenugreek leaves also. I'm searching for leaves if there is any other plant. So here we can see coriander leaves, seeds. We got now we got seeds for that remaining leaves, coriander seeds. See, they are about to dry and we got seeds. This is gongora, sorrel leaves. And you can see spinach leaf there, very large in size. చాలా పెద్ద సైజులో ఉందండి పాలకూర. ఇంకిటు చూడండి చెర్రీ టమాటాస్ ఇంకా పచ్చిగానే ఉన్నాయి. యువతలకు వాలిపోయింది చెట్టు, పైకి పెట్టి కట్టాలి. అక్కడ చెర్రీ టమాటో చెట్టు దగ్గర ఇవి ఇదివరకు పాత ఇవి ఉన్నాయి కదండి, మెంతి కూర. ఇదిగోండి పొనగంట కూర. మెంతి కూరకి మెంతులు సీడ్స్ తయారైపోయినాయండి, అవి కూడా తీసాను కొన్ని. ఈసారి ధనియాలును మెంతులు కూడా. ఇదేమో పొనగంట కూర కొంచెం. సరిపోతాయి పప్పులోకి శుభ్రంగా, చాలా వెరైటీస్ వచ్చినాయి కాబట్టి ఓ పూట పప్పులోకి సరిపోతాయండి ఇవన్నీ. చూసారా చాట నిండిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. If you hit the bell icon, you will get the notification of my coming up videos. Thank you for watching Jyoti Gardening Works. Happy gardening, happy place. Have a nice day. అది చూడండి బచ్చల కూర ఆకు, బచ్చల కూర పువ్వులు. ఈసారి బచ్చల కూర ఇది కింద ఉండేది తెచ్చేసాను పైకి, 2-3 కింద మళ్ళీ పైన పెట్టేశానండి. వీటికి కూడా కంపోస్ట్ వాటర్ పడుతుందని ఇంకన్నీ పైన పెట్టేస్తున్నాం. సో మీ గార్డెన్లో మీరు ఏమేమి వేసుకున్నారో, ఏమేమి వెరైటీస్ ఉన్నాయో ఆకుకూరలో, లీఫీ వెజ్, వాట్ యూ గాట్ ఇన్ యువర్ గార్డెన్, ప్లీజ్ write in comment section. What you are harvesting these days, what you are sowing, and any new plants you got in your garden. Tell me information in the form of comment section. Please write in comment section about your garden tips and tricks
and tell me about any other new fertilizer what I have to use in my garden for the good growth of a plant. These days it is little bit cool, still it is little bit cold only. Little bit sunny days. And how is your weather condition there at your place? Tell me in comment section. Write in comment section. Give your good suggestions. See, we got okra. Even though they are in small size, tiny size, I am harvesting them because of excitement. Little bit excitement. ఇది చూసారా, అది we got sorrel leaves. ఏమంటారు, చుక్క కూర వచ్చిందండి. స్టార్ట్ అయింది బ్రతికిని. ఇంకో నెల పోతే ఎదిగిద్ది. ముందే కోసేస్తున్నాం. సో ఈరోజు ఇదండి మన హార్వెస్ట్. చూసారా, రకరకాల ఆకుకూరలు. సో టుడే వీ గాట్ different types of leaves. Let us see what we got today. ఇది చూసారా, ఫస్ట్ పాలకూర కోసుకున్నాం కదా, స్పినాచ్. Thank you for all my subscribers. Thank you for watching Jyoti Gardening Works. We got spinach, beetroot leaf, red amaranthus, ఎర్ర తోటకూర, గోంగూర అండి, sorrel leaves, చుక్క కూర అండి. దీస్ ఆర్ ఆల్సో sorrel leaves. ఎర్ర తోటకూర కొంచెం, రెడ్ అమరాంతస్, బచ్చల కూర అండి, మలబార్ స్పినాచ్, ఇదొకటి వచ్చింది, లాంగ్ బీన్ 1, చెర్రీ టమాటాస్ 2 పండుతున్నాయి లైట్గా, ఇంకా కోసేసాను. పూర్తిగా పండాక అయితే బాగుండేది. పొనగంట ఆకుకూరండి, నియర్ టు వాటర్ స్పినాచ్, కాకరకాయ, బిటర్ గార్డ్, వంకాయలు, బ్రింజాల్, బెండకాయలు, రెడ్ అండ్ గ్రీన్, రెగ్యులర్ అండ్ రెడ్, ఓక్రా, లేడీస్ ఫింగర్, బెండకాయలు కొద్దిగా వచ్చినాయి. ధనియాలు చూసారా, ఈరోజు హైలైట్ ధనియాలు, ఇంకా తోటకూర కొంచెం, అమరాంతస్, గ్రీన్ అమరాంతస్, పాక్ చాయ్ ఇవి. బాక్ చాయ్
ఆర్ పాప్ చాయ్, అదొకటి. ఇంకా గోంగూర చెప్పాను కదా, కనకాంబరాలు, క్రొసాండ్రా, బంతిపువ్వు, మేరీగోల్డ్, మెంతి కూర, కొంచెం కరివేపాకు, కర్రీ లీఫ్, ఉల్లిబొందులు, స్ప్రింగ్ ఆనియన్స్, ఇదిగోండి చూసారా, మెంతి కూరకి ఫామ్ అయినాయి మెంతులు. ఫెనుగ్రీక్ సీడ్స్, we got fenugreek seeds also. See here, fenugreek seeds. మెంతులు తయారైనాయండి ఇందులో. మెంతు కూర అలా వదిలేసాను, మెంతులు వచ్చేసినాయి. ధనియాలు కూడా, కొత్తిమీర అలా వదిలేస్తే ధనియాలు వచ్చేసినాయి. ఈరోజు హైలైట్ అనమాట ధనియాలు, బెండకాయలు, కాకరకాయ హైలైట్. టుడేస్ హైలైట్స్ ఆర్ బిటర్ గార్డ్, okra, green and pink, red, and coriander seeds. See, today we got so many leafy veg. ఈరోజు మనకి రకరకాల ఆకుకూరలు వచ్చినాయండి చక్కగా.
అదిగోండి మెంతులు వలిచేసిన తర్వాత అయ్యిగోండి మెంతులు, ధనియాలు, coriander seeds and fenugreek seeds we got from our tiny garden, little garden. See how we got. So here is our dal ready to eat. I prepared dal with all those leaves. పప్పు ఆకుకూరలన్నీ కలిపి పప్పు తయారు చేశానండి. అదిగో మందార పువ్వు, హైబిస్కస్, రోజ్, గులాబీ పువ్వు వచ్చిందండి ఈరోజు. అదిగోండి కాకరకాయ ఇంకోటి, చిన్న చిన్నవి పండిపోతున్నాయి కాకరకాయలు, సరిగ్గా రావట్లేదు ఏంటో. ఇక్కడ ఏమున్నాయి, అదిగోండి చెర్రీ టమాటాలు పండినాయండి. యువతల బ్యాచ్లో ఒక 3 కాయలు పండినాయి, 2 దోరగా ఉన్నాయి. బాగా ఫుల్గా పండినాయి 3 కాయలు అయితే. అదిగోండి ఒకటి దోరగా ఉంది. See, we got cherry tomatoes. They are full-fledgedly, they are ripe. Now we can harvest. We got a nice red color, complete color for them. For these many days, we got cherry tomatoes. I tasted one, very sweet and nice, full taste. చాలా బాగుందండి రుచిగా. ఒకటి తిన్నాను, భలే బాగుంది, పండింది. పచ్చి టమాటా తినేసా సలాడ్ లాగా. అదిగోండి మందార పువ్వు, గులాబీ పువ్వు, 4 చెర్రీ టమాటాలు వచ్చినాయి. ఇది ఇంకో రోజు అనమాట, నెక్స్ట్ డే. అదేమో బాక్చాయ్ ఆకు, వీ కెన్ సీ దేర్ బాక్చాయ్. అండ్ న్యూ వెరైటీ బ్రింజాల్ వీ గాట్. సీ, వెరీ నైస్, బ్యూటిఫుల్. And this side what we got, rose. We got 1 rose today, and I will use that rose petals in tea, preparation of tea. First I will dry them and I will mix with the tea powder. Then I will use that tea powder, rose tea powder, to prepare regular tea, rose tea. చిలకడ దుంపలండి, sweet potato. These are from market only, not from our garden. See that one brinjal. Next time I will try sweet potato also in our garden. Very beautiful rose we got. See, today we got 2 hibiscus flowers. 2 మందారాలు పూసినాయండి ఒకేసారి. See how beautiful they are looking. చెర్రీ టమాటోస్ భలే అందంగా ఉన్నాయి కదండి చూడటానికి, ముద్దుగా బుజ్జిముండలు. భలే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటున్నాయి చెర్రీ టమాటాలు. ఈరోజు 2 వచ్చినాయండి ఫ్లవర్స్. రోజు ఒకటే వస్తుంది, ఈరోజు వెరైటీగా 2 వచ్చాయి. ఇంకా బాగా వస్తున్నాయి మొగ్గలు, పెరుగుతుంది చెట్టు బాగా. మధ్యలో కాకరకాయలు, we are getting better gods, but
not they are very in small size. When they are in small size only, they are getting yellow color. Thank you for watching.